మీరు సరిగ్గా ఎక్కడ లేరు కదా, మంచిగా కూర్చోండి. ఫోటోలు తీస్తా తర్వాత ఒక నిమిషం. ఎండకైనా ఇండే లేదు, అక్కడ ఉంది మస్తు, అందుకే కూర్చున్నాం. తీస్తా ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి, అడుగుతాను నేను. చెప్పండి సార్. ఓం నమ శివాయ. మేము కాశీ యాత్రలో భాగంగా 11వ తారీఖు బయలుదేరి 9 రోజులు కాశీ యాత్రలో స్టే చేసాం, యాత్ర చేసుకున్నాము. తర్వాత అయోధ్యకు చేరుకొని అయోధ్య రాముల వారి దర్శనం చేసుకొని నైమిషారణ్యం చేరుకున్నాము. ఈరోజు చక్రతీర్థంలో స్నానం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. చక్రతీర్థం ప్రాముఖ్యత ఏమిటి అంటే, విష్ణు దేవుడి దగ్గరికి ఋషులు, దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వెళ్ళి పూజ చేసుకునే మార్గం. అంతకుముందు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర చేసుకునేవాళ్ళు. పుణ్యస్థలం అనేది తెలియదు కాబట్టి నారదుడితోనే విష్ణుదోకం పోయి విష్ణు పరమాత్మని అడిగారంట, స్వామి మాకు పుణ్యక్షేత్రం ఒకటి మంచిది ప్రసాదించండి, మేము ఎక్కడ పుణ్యం చేసుకోవాలి, మీ సన్నిధానం చేరుకునే మార్గం చెప్పండి అని చెప్తే అప్పుడు స్వామివారు విష్ణు వారి యొక్క చక్రాన్ని విడిచిపెట్టారట. ఎక్కడైతే విష్ణు చక్రం ఆగుతుందో మీరు అక్కడికి వెళ్ళి, అక్కడ పుణ్యక్షేత్రం అది, అక్కడ పుణ్యక్షేత్రంలో మీరు జపాలు చేసుకోండి, తపాలు చేసుకోండి, పూజలు చేసుకోండి. ఈ చక్రం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఒక తీర్థం ఏర్పడుతుంది. ఆ తీర్థంలో మీరు స్నానం చేయాలనే సంకల్పం చెప్పుకొని స్నానం చేసుకోండి. సంకల్పం రాకుండా విష్ణునామం చెప్పుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి, సత్యనారాయణ వ్రతం చేసుకోండి. ప్రతిదీ కూడా భగవంతుడి గురించి ప్రారంభమయ్యే కథలు నైమిషారణ్యంతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ నైమిషారణ్యం యొక్క ప్రాముఖ్యత చాలా పెద్దది, పుణ్యఫలమైనటువంటిది. ఇక్కడ నిత్యము దేవతలు, యక్షులు, కిన్నెలు, కింపురుషులు, యోగులు అందరూ ధ్యానం చేసుకుంటారు. ఎంతో పుణ్య ఫలం ఉంటే మాత్రం ఈ నైమిషారణ్యంలో అడుగు పెడతాము, మన కార్యక్రమాలు నేర్చుకుంటాము. భగవంతుడు దాని దయ వల్ల ఈరోజు మేము ఇక్కడ చేరుకున్నాము. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. మంచి విషయం చెప్పారండి నిజంగా కూడా. ఎందుకంటే నాకు కొంతవరకు తెలుసు కానీ ఇంత వివరంగా గుర్తులేదు, ముఖ్యంగా చెప్పడానికి నాకు ఇంత వివరంగా రాలేదు. ఇది ఇంత మంచి విషయం మీరంతా చెప్పారు, నాకు చాలా సంతోషం. అంటే నాలాంటి మీరిద్దరు వస్తున్నారు, నాలాంటి వాళ్ళు ఎంతమందికి ఇది వివరంగా అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా చెప్పారు. ఈ వీడియో చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఆవు పాలు తీస్తున్నారు చక్కగా, ఆవులు గోశాల అన్నట్టు, చాలా సూపర్ గా ఉంది. ఇంకో విషయం చెప్పండి. గోవు అంటే ముక్కోటి దేవతలు గోవులో కొలువై ఉంటారు. ముక్కోటి దేవతలు కొలువై ఉన్నప్పుడు గోవు యొక్క ప్రాముఖ్యతను శివుడు చెప్పాడు. ఓకే, చెప్పండి. శివుడు చెప్పాడు. ఏం చెప్పాడనంటే, శివుడు లింగోద్భవ కాలం సమయంలో విష్ణువుకు బ్రహ్మకి వాళ్ళిద్దరి మధ్యలో తగాదు వచ్చింది. విష్ణువు యొక్క నాభి కమలం నుండి సముద్రములో స్వామి పడుకుంటే నాభి నుంచి పుష్పం పుడితే పుష్పములో బ్రహ్మను పుట్టించాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ముట్టించిన తర్వాత విష్ణుమూర్తి తెలివి వచ్చి కొంత పెరిగి వచ్చిన తర్వాత 5 తలలు ఉంటాయి స్వామికి. స్వామి 5 తలలతోని బయటకు వచ్చిన తర్వాత ఈ నేనెవరు ఏంటిదని తెలుసుకోవడం కొరకు ఆ నాడను పట్టుకొని లోపలికి వచ్చేసరికి సముద్ర గర్భంలో విష్ణుమూర్తి ఉన్నాడు. విష్ణుమూర్తి ఉండటంతోనే ఆయన ఏం చేశాడంటే, నాకు 5 తలలు ఉన్నాయి, నేను గొప్ప అని బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. స్వామి ఒక్క నిమిషం ఉండండి, కొంచెం మంచి విషయాలు చెప్పినప్పుడు కొంచెం. బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. చెప్పండి, మీరు చెప్పండి. బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. ఏమని? నేను గొప్ప, నువ్వు తిన్నా అంటే, లేదు నా కడుపులోకి వెళ్ళి నువ్వు పుట్టావు, నువ్వు నా కొడుకు అని విష్ణువు అంటాడు బ్రహ్మని. అప్పుడు అన్నప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే బ్రహ్మకు కోపం వచ్చిందని విష్ణుమూర్తి తగాదు వచ్చినప్పుడు ఆ తగాదను పట్టుకొని నువ్వు నేను గొప్ప అని ఇద్దరు విష్ణుమూర్తి తండ్రి అన్నంటాడు.
బ్రహ్మనేమో నాకు 5 తలకాయలు ఉన్నావు, లేలే నీకంటే గొప్ప అని నేను అంటారు. ఈ ఇద్దరి మధ్యలో వచ్చిన తగాదని ఆ సందర్భాన్ని పట్టుకొని వెళ్ళండి. ఆ సందర్భాన్ని పట్టుకొని ఇద్దరి మధ్యలో అగ్ని రూపకంగా శివుడు ప్రత్యక్షమవుతాడు. ఓకే. శివుడు ప్రత్యక్షం అయ్యి ఏం చేస్తాడంటే ఇద్దరికి ఒక పరీక్ష పెడతాడు. బ్రహ్మ నువ్వు నా తలను తెలుసుకో, పైకెళ్ళు. విష్ణుమూర్తి నువ్వు నా అంతానికి తెలుసుకొని రమ్మని చెప్తాడు. ఇద్దరి మధ్యలో పెట్టినప్పుడు పైకి వచ్చేస్తుంటాడు. విష్ణుమూర్తి లోపలికి పోతుంటే కొంతకాలం కూర్మ రూపములు భూమిని తవ్వుకుంటూ కొంత లోపం పోయిన తర్వాత స్వామికి అంతం అనేది తెలియకపోతే పైకి వచ్చి స్వామి నీ అంతాన్ని నేను తెలుసుకోలేను అని చెప్తాడు. బ్రహ్మ పైకి వెళ్తుంటే పైనుంచి ఒక మొగిలి పువ్వు పైకి కిందికెళ్ళి పడుతుంటుంది. ఆ మొగిలి పువ్వును చూసి అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే నేను శంకరుడి యొక్క శిరస్సు నుండి వస్తున్నా అని చెప్తుంది. ఆ శిరస్సు నుండి వచ్చినప్పుడు నేను ఎంత దూరం ఉందంటే కొన్ని యుగాల నుండి నేను వస్తున్నా, స్వామివారిని తెలుసుకోవడానికి, పాదాలను తెలుసుకోవడానికో ఏదో తెలుసుకోవడానికి వస్తుంటే దొరకట్లేదు నాకు, కాబట్టి నేను స్వామివారి దర్శనానికి వెళ్తున్నా అని చెప్తుంది. కొన్ని యుగాల నుంచి నువ్వు వస్తున్నావే, నేను మొన్న వస్తున్నా, స్వామిని ఎక్కడ తెలుసుకోవాలంటే నువ్వు తెలుసుకోవడం నీ నుంచి కాదు, కిందికి పోదాం పదా అంటుంది. వాళ్ళిద్దరు కలిసి వస్తున్నప్పుడు ఆవు వస్తుంది. ఆవు కూడా పైనుంచి కిందికి వస్తున్నప్పుడు ఈ బ్రహ్మ, మొగిలి పువ్వు, ఆవు ఒక చోట కలుస్తాయి. ఆవును అడుగుతాడు, అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే స్వామి యొక్క తల నుండి వస్తున్నాను నేను. వస్తున్నప్పుడు నువ్వు వచ్చావు కదా, మరి వచ్చినప్పుడు స్వామిని నేను తెలుసుకోలేను కదా. స్వామి దగ్గరికి పోయిన తర్వాత బ్రహ్మకి నాకు తగువు వచ్చింది, తగులో ఇద్దరం ఇక్కడ చేరుకున్నాము. ఆ తగువును నేను గెలవాలంటే మీరు నాకు సాక్ష్యం చెప్పాలి. మొగిలి పువ్వు నేను స్వామివారి తలను చూసినని చెప్పు అని చెప్తాడు. సరే అని చెప్తుంది. తర్వాత గోవును కూడా అడుగుతాడు, గోవు అమ్మ మరి నువ్వు కూడా చెప్పాలని అంటే గోవు సరే అంటుంది, కానీ మనసు ఒప్పదు గోవుకు. గోవు ఒక పని చేస్తుంది, స్వామివారి దగ్గరికి చెప్తాను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మని అడుగుతుంది. శివుడికి చెప్తుంది గోవు, ఇగో నేను బ్రహ్మ చెప్తాడు, నేను నీ యొక్క శిరస్సును దర్శనం చేసుకొని వచ్చాను, సాక్ష్యంగా మొగిలి పువ్వు. ఇగో మధ్యలోకి వచ్చిన తర్వాత మాకు గోవు కలిసింది, గోవు కూడా సాక్ష్యం అంటే పుష్పాన్ని అడుగుతాడు శివుడు. ఏమమ్మా మరి నువ్వు చూసావని అంటే చూశానంటే నువ్వు తప్పు చెప్పావు, నా పూజకు నువ్వు అర్హురాలు కాదు అని చెప్పని శాపం పెడతాడు. అందుకు మొగిలి పువ్వు శివుడి శాపం మూలంగా పూజకు అర్హత లేదు. రెండోది మళ్ళా గోవు ఏం చేస్తుందంటే గోవులో 3 దేవతలు కొలువై ఉంటారు. కొలువై ఉన్నప్పుడు అమ్మానికి 3 దేవతలు కొలువై ఉన్నారు కదా, తప్పెందుకు చెప్పినామంటే తలకతోని తూపేసి వెనక తోకతోని లేదు అని చెప్తుంది అమ్మ. నీకు 2 రకాలుగా చెప్పినావు కాబట్టి గోవును ముందట దర్శనం చేసుకుంటే పుణ్యం ఉండదు. గోవును వెనక నుంచి కృష్ణ భాగం నుంచి దర్శనం చేసుకోవాలి, తోక భాగం నుంచి దర్శనం చేసుకోవాలి. అక్కడ నుంచి అమ్మ లక్ష్మమ్మ వారి కొలువై ఉంటుంది. ఆ లక్ష్మమ్మ వారు ఎక్కువ గోవు యొక్క పృష్ఠ భాగంలో ఉంటుంది కాబట్టి గోవు అక్కడ ప్రాముఖ్యత ఉంది. అందుకే గోవు మూత్రము, గోవు గోపంచకము, గోవు పేడ, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ కూడా స్వామికి ఇష్టం. కాబట్టి మనము ఈ నైమిషారణ్యంలో ఈ కథ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సంతోషం. అందరికీ కూడాను నమశివాయ నమశివాయ నమశివాయ. ఇది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అందరికి షేర్ చేయండి తప్పకుండా. ఇంకేమన్నా ఉంటే కథలు ఉంటే నా నంబర్ రాసుకోండి, 9032674800. నేను వరంగల్లో ఉంటాను, కార్మిక న్యాయస్థానంలో చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తాను. మీ పేరు చెప్పండి. నా పేరు నూనె రాజయ్య. నమశివాయ నమశివాయ నమశివాయ. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. ఇవన్నీ కూడా మీరు అందులో పెట్టండి తప్పకుండా. నమశివాయ.